నమః. కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రధానంగా చెప్పుకోవలసింది గౌతమి గోదావరి. ఈ గౌతమి గోదావరి నాసికా త్రైమకంలో పుట్టి భద్రాచలం మీదుగా రాజమండ్రి వరకు దక్షిణ వాహినిగా వచ్చింది. రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం అనే గ్రామంలో తూర్పు వాహినిగా తిరిగి ఇక్కడ యానం సముద్రంలో సాగర సంగమం అవుతుంది. ఎక్కడి నుంచి అయితే తూర్పు తిరిగిందో అక్కడి నుంచి ఈ సాగర సంగమం అయ్యేంత వరకు ఈ ప్రదేశాన్ని దేవభూమిగా గుర్తించారు మహర్షులు. ఈ క్షేత్రంలో గౌతమి గోదావరి ఒక నదే కనిపిస్తుంది కానీ అంతర్వాహినిగా అడుగు నుంచి కోటి నదులు ఇక్కడ ఉద్భవిస్తున్నాయని, ఇక్కడ నుంచి కోటి తీర్థాలు ప్రతినిత్యము ప్రవహిస్తూ ఉంటాయని ఈ క్షేత్రానికి కోటి తీర్థ క్షేత్రము అని పేరు. అలా ఉండగా ఈ క్షేత్రంలో గౌతముడు తన భార్య ఆలియా సంగమ దోషం వల్ల దేవేంద్రుడికి శాపం వస్తే ఆ శాప విమోచనం కోసం దేవేంద్రుడిని ఒకే ముహూర్తానికి కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసినట్లయితే నీకు శాప పరిహారం అవుతుందని చెప్పారు. ఒక ముహూర్తానికి ఒక శివలింగం స్థాపించడమే చాలా కష్టం. అలాంటిది కోటి శివలింగాలు ఒక్క ముహూర్త కాలంలో ప్రతిష్ఠ చేయడం అంటే ఇది ఎవరికి సాధ్యం కాదు కదా. దీనికి ఏమైనా తరుణోపాయం ఉంటే చెప్పమని చెప్పి దేవతలందరినీ సమావేశం ఏర్పరిచి సలహా అడిగాడు దేవేంద్రుడు. ఆ సభలో వ్యాస మహాముని సరైన సమాధానం ఇచ్చారు. ఆయన అంతకు పూర్వమే అష్టాదశ పురాణాన్ని కనుగొని వ్రాశారు. అష్ట అంటే 8, దశ అంటే 10, మొత్తం 18 పురాణాలు ఒకటే గ్రంథంలో ఉంటాయి. అందులో మొట్టమొదటి పురాణం బ్రహ్మాండ పురాణం. బ్రహ్మాండ పురాణంలో గౌతమి మహత్యం అనే భాగంలో ఈ క్షేత్రంలో పైకి ఒక నదే కనిపిస్తుంది కానీ అంతర్వాహినిగా ఇక్కడ కోటి నదులు ఉద్భవించి ప్రవహిస్తున్నాయని, ఈ క్షేత్రానికి కోటి తీర్థ క్షేత్రము అని, ఈ క్షేత్రంలో సుకృతం బాబు దుష్కృతం, పుణ్యం చేసినా పాపం చేసినా ఒక్కసారి చేస్తే 1,000 సార్లు చేసిన ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పి వ్యాస మహాముని కనుగొని వ్రాసిన పురాణాన్ని ఆధారంగా తీసుకుని దేవేంద్రుడు ఈ క్షేత్రాన్ని వెతుక్కుంటూ వ్యాస మహామునిని కూడా ఈ క్షేత్రాన్ని వెంట పెట్టుకుని వచ్చి ఈ నదిలో స్నానమాచరించి మహాశివరాత్రి నాడు రాత్రి లింగోద్భవ కాలంలో ఒక శివలింగాన్ని ప్రాణ ప్రతిష్టాపన చేసి కోటి శివలింగాలకు బదులుగా ఒక లింగాన్ని స్థాపిస్తున్నాడు కనుక ఈ లింగానికి కోటిలింగేశ్వర స్వామి అని చెప్పి నామకరణం చేస్తే ఏకకాలంలో కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో అంత ఫలితాన్ని ఇక్కడ దేవేంద్రుడు పొంది శాప విముక్తుడు అయ్యాడు. మళ్ళీ తిరిగి దేవలోకానికి అధిపతి అయ్యాడు. అప్పుడు ఈ దేవేంద్రుడు ఈ క్షేత్రానికి కోటి ఫలి అని నామకరణం చేశారు. అది వాడుకలో కోటి పల్లి అని పిలువబడతాం తప్ప అసలు పేరు కోటి ఫలి, కోటి ఫలితాలను ప్రసాదింపజేసే క్షేత్రం. ఈయన పేరు ఉమాకోటిలింగేశ్వర స్వామి. ఈయన వల్లే ఈ ఊరికి పేరు వచ్చింది కనుక ముందుగా వెలిసిన ఆలయం కనుక ముందుగా ఈ స్వామిని దర్శించి తర్వాత లోపలున్న స్వామిని ఆలయానికి దర్శనానికి వెళ్ళాలి. ఈ క్షేత్రంలో ఏమి చేసినా కోటి రెట్లు వెళ్తాం. దానం చేసినా, ధర్మం చేసినా, స్నానం చేసినా, దర్శనం చేసిన, ఒక దీపం వెలిగించిన, ఓ బ్రాహ్మడికి అన్నదానం చేసిన, ఒక పుణ్యం చేసినా, ఒక పాపం చేసిన ఈ క్షేత్రంలో ఒక్కసారి చేస్తే 1,000 సార్లు చేసిన ఫలితాన్ని ప్రసాదింపజేసే క్షేత్రముగా కోటి ఫలిగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రం. ఈ కోటిలింగేశ్వర స్వామి యోగలింగము. నమస్కారం చేతనే మోక్షమిస్తాడు. అర్చన, అభిషేకం, కళ్యాణం, ఉత్సవం, ఊరేగింపులు ఏమీ ఉండదు. కేవలం నమస్కారం మాత్రమే. ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఎక్కడైనా సరే ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఉమాకోటిలింగేశ్వర స్వామి వారి లింగం చుట్టూరు కూడా జలము ప్రవహిస్తూ ఉంటుంది. గుడి నిండా నీళ్లు ఉన్నాయి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీటి శాతం తక్కువగా ఉంది. అదే మీరు శ్రావణ మాసము, భాద్రపదము, ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసాల్లో మీరు ఎప్పుడొచ్చి చూసినా సరే శివలింగం మునిగిపోయే ఉంటుంది. సంవత్సరానికి 8 మాసాలు నీళ్లలో లింగం మునిగి ఉంటుంది. మిగతా 4 మాసాలు ఎండలు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నీళ్లు కొద్దిగా తక్కువగా ఉంటాయి. అది ఈ స్వామి యొక్క ప్రత్యేకత. ఈ క్షేత్రంలో ప్రధానంగా చెప్పుకోవలసింది సోమేశ్వర స్వామి. ఛాయా సోమేశ్వరుడు, అమ్మవారి పేరు రాజరాజేశ్వరి. ఈ ఛాయా సోమేశ్వర స్వామిని చంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. చంద్రుడు చిన్నతనంలో గురువు గారైన బృహస్పతి గారి దగ్గరికి విద్యాభ్యాసం కొరకు వెళితే గురువు గారి భార్య తారాదేవి చంద్రుడి యొక్క అందాన్ని చూసి మోహిస్తుంది. చంద్రుడిని చూసి మోహించడం వల్ల అది గమనించిన బృహస్పతి చంద్రుడిని శపిస్తాడు. ఇంత అందంగా ఉన్నావు కాబట్టి నా భార్య నిన్ను చూసి మోహించింది, ఇటుపైన నువ్వు కళాహీనంగా ఉండవలసింది అని చెప్పి చంద్రుడిని శపిస్తాడు. చంద్రుడు 16 కళలతో అందంగా ప్రకాశిస్తూ లోకాన్నంతరికి వెళ్తూనిచ్చే చంద్రుడు గురువు గారి శాపానికి నల్లగా మాడిపోయి లోకం అంతా చీకటైపోతుంది. చంద్రుడు లేదే మనకు సృష్టి లేదు కనుక దేవతలంతా కలిసి చంద్రుని గురుగారి దగ్గర తీసుకెళ్లి, అయ్యా గురువు గారి పెద్దవారు మీకు తెలియదేముంది, ఈ చంద్రుడు లేకపోతే మనకు అమృతం లేదు, వెన్నెల లేదు, వెన్నెలలోంచి తయారయ్యే అమృతం లేదు, అందులో సృష్టి అంతా స్తంభించింది కాబట్టి ఈ చంద్రుడి సృష్టికి మూలకారకుడు కనుక ఈ చంద్రుడిని శిక్షించండి, దేవతల్ని ప్రజల్ని రక్షించండి అని చెప్పి దేవతలు కోరుకుంటే అప్పుడు ఆయన ఆలోచన చేసి, నాయన భూలోకంలో దండకారణ్యంలో గౌతమి నదీ తీరంలో కోటిపల్లి క్షేత్రం ఉన్నది. ఆ క్షేత్రంలో దేవేంద్రుడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి
శాప విముక్తి పొందిన పుణ్యభూమి ఉన్నది. అదే ప్రదేశంలో నీవు కూడా వెళ్ళి నీవు కూడా ఒక పేరు పెట్టి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి అక్కడ తపస్సు చేసినట్లయితే ఈశ్వరుడు వరమిస్తాడు అని చెప్తారు. చంద్ర సోమ, చంద్రుడు అన్నా సోముడు అన్నా సంస్కృతంలో ఒకటే అర్థం కనుక చంద్రుడికి మారు పేరు సోముడు అనే పేరు కూడా ఉంది కనుక చంద్రుడు తన పేరు పెట్టి ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశాడు సోమేశ్వరుడుగా. అప్పుడు ఈ స్వామి ప్రత్యక్షమై ఏ వరం కావాలి కోరుకో నాయన అని అడిగితే నాకు పోయిన 16 కళలు తిరిగి నాకు గుప్పించండి అని కోరుకున్నాడు. దేవతల్ని కాపాడడం కోసం, ఈ సృష్టిని రక్షించడం కోసం నీవు చేసిన ఈ శివలింగ ప్రతిష్టకు మెచ్చుకుని నీకు సగపాపం విముక్తి చేస్తున్నాను అని చెప్పి 16 కళల నుంచి 8 కళలను వరంగా ఇచ్చాడు మా సోమేశ్వరుడు. ఆ కళల పేరే ఛాయ. చంద్రుడికి ఛాయను ప్రసాదించాడు కనుక మా దేవుడి పేరు ఛాయా సోమేశ్వరుడు, అమ్మవారి పేరు రాజరాజేశ్వరుడు. మా స్వామి వారి దగ్గర పొందిన 8 కళల్లోనే భాగ్యం నుంచి పౌర్ణమి వరకు చంద్రుడు అందంగా ఆరోగ్యంగా ఉంటూ వెన్నెలను కురిపిస్తున్నాడు. మిగతా 8 కళల్లోనూ చంద్రుడు ఇంకా ఇవాట వరకు కూడా శిక్ష అనుభవిస్తున్నాడు కనుక పౌర్ణమి వెళ్ళిపోయిన భాగ్యములగా అయితే అమావాస్య వరకు చంద్రుడు రోజు రోజుకి క్షీణదశలో ఉంటాడు, చీకటిని కురిపిస్తున్నాడు, ఇంకా శాపాన్ని అనుభవిస్తున్నాడు. ఈ స్వామి వల్లే అంతరిక్షంలో ఉన్న చంద్రుడికి శుక్లపక్షము కృష్ణపక్షము ఏర్పడింది అని చెప్పి చెప్పబడుతోంది. ఈ స్వామి శివలింగం ఆంధ్రప్రదేశ్ లో అతి చిన్న శివలింగం, చంద్రుడు ప్రతిష్ఠ చేసిన శివలింగం. ద్రాక్షారామంలో ఉన్న శివలింగం ఆంధ్రాలో అతిపెద్ద లింగం సూర్య ప్రతిష్ఠ. మా స్వామి అతి చిన్న లింగం చంద్ర ప్రతిష్ఠ. ఈ 2 శివలింగములు కూడా సూర్య చంద్రుల చేత స్థాపించబడిన దక్షిణ కాశీ దేవాలయాలు. అతి పురాతనమైనవి, అతి ప్రసిద్ధి. ఈ స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటంటే పెట్ట కొంచెం పూత గణమన్నారు. స్వామి చూడడానికి చిన్నగా కనిపిస్తారు గాని నమ్ముకున్న వాళ్ళకి విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు మా సోమేశ్వరుడు. ద్రాక్షారం భీమేశ్వర స్వామి ఆలయం చుట్టూరు ఇక అశ్విని భరణి నక్షత్రాలు ఉన్నాయి కదండి మనకి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 నక్షత్రాలు ఉన్నాయి మనకి. 27 నక్షత్రాలు 27 నాలుగులు 108 శివాలయాలు ఈ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విరాజిల్లుతున్నాయి. అందులో శతభిష నక్షత్రానికి చెందినటువంటి దేవాలయమే ఈ కోటిపల్లి ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం. ఇందులో మరొక ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడైనా సరే, ఏ క్షేత్రంలోనైనా, ఏ గ్రామంలోనైనా సరే, ఏ ఊళ్ళో అయినా సరే శివాలయాలు విడిగా ఉంటాయి, వైష్ణవాలయాలు విడిగా ఉంటాయి. విడివిడిగా ఉంటాయి, ఎదురెదురుగా ఉంటాయి, పక్క పక్కనే ఉంటాయి, చెరుకు వీధులను ఉంటాయి తప్ప శివాలయం విష్ణాలయం రెండూ కలిపి ఒకే శిఖరం కింద ఎక్కడా ఉండవు. అలా ఉన్న దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 2 ఆలయాల్లో ఉన్నారు శివకేశ్వర. దీన్ని హరిహర క్షేత్రాలు అంటారు. ఈ హరిహర క్షేత్రాలు 2 కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నాయి. మొదటిది కోటిపల్లి క్షేత్రము, అంటే ఈ క్షేత్రము. రెండవది అన్నవరం క్షేత్రం. అన్నవరంలో సత్యదేవుడు శివుడు ఒకే పీఠం మీద ఉంటారు. ఇక్కడ శివుడు విష్ణు ఒకే శిఖరం కింద ఒకే గర్భంలో ఒకే అర్చక ఆచార సాంప్రదాయంతో విరాజిల్లుతున్నాయి. ఇక్కడ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివుడికి విష్ణువుకి భేదం లేదు. మనలో మనకే కులమత భేదాలు తప్ప హరిహర ఇద్దరు ఒకటే అంటోంది అద్వైతి. ఈ హరిహరులు కలిసి ఉన్నటువంటి ఈ ఆలయంలో న్యాయమైన కోరిక మీరు ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా సిద్ధింపబడుతుంది. మళ్ళీ మళ్ళీ దర్శనాలు తీసుకుంటారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు రాత్రి స్వామివారి ముఖమండపంపై కోటి దీపోత్సవం జరుగుతుంది. ఇక్కడ స్నానం చేసిన ఎడల 1,000 నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. ఇక్కడ ఒక్కసారి స్వామివారిని దర్శనం చేస్తే 1,000 శివలింగాలు చూసిన మహాభాగ్యం. ఈ క్షేత్రంలో పుణ్యం గాని పాపం గాని ఏ ఒక్కటి గావించినను ఆ ఒక్కటియే 1,000 రెట్లు ఫలముగానిచ్చే క్షేత్రమే ఈ కోటిపల్లి క్షేత్రం. శుభం భవతి. కోటిపల్లి క్షేత్రంలో ఉన్న ఛాయా సోమేశ్వర స్వామివారు, అలాగనే కోటీశ్వర స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణాన్ని విహంగ వీక్షణంగా వీక్షిద్దాం. ఈ ఆలయంలోనికి అడుగుపెట్టిన వెంటనే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి. చంద్ర ప్రతిష్ఠ లింగం కనుక మనశ్శాంతికి కొరవే ఉంటుంది చెప్పండి. చంద్రుడు మనస్కారకుడు, మనస్సుపై ప్రభావం చూపిస్తాడు. సో ఇక్కడ హోర్డింగ్ వచ్చేసి మనకి ద్రాక్షార భీమేశ్వర స్వామి చుట్టూ 8 శివలింగాలు అయితే చంద్రునితో ప్రతిష్ఠించబడ్డాయి కదండి. వాటి యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ పొందుపరిచి ఉన్నారు. అలాగే కొద్దిగా ముందుకు వెళ్తే ఈ హోర్డింగ్లో ఏ నక్షత్రం వారు, ఏ రాశి వారు ఏ టెంపుల్ని అయితే దర్శించాలి, ఈ ద్రాక్షార భీమేశ్వర స్వామి వారి చుట్టూ ఉన్న 108 శివలింగాలండి. ఆ శివలింగాల్లో ఏ నక్షత్రం వారు ఏ స్వామివారిని దర్శించాలనే లిస్ట్ అయితే పొందుపరిచి ఉన్నారు. అలాగే ఇక్కడున్న హోర్డింగ్లో మనకి ఏ గ్రహం మనకి బాగోకపోతే, లేదా ఏ గ్రహం మనకి వక్రంగా ఉంది, ఆ దశ జరుగుతుంది, అలా ఎటువంటి ప్రాబ్లం ఉన్నవారన్నా ఏ గ్రహానికి ఏ టెంపుల్కి వెళ్ళాలి అనేది పొందుపరిచి ఉన్నారు. అలా చేయడం వల్ల మనకి కొంచెం ఉధృతి తగ్గుతుంది కనుక ఈ లిస్ట్ అనేది మనకి పొందుపరిచి ఉన్నారు. విశాలమైన ఆలయ ప్రాంగణం ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదా.
చాలా బాగుందండి టెంపుల్ వచ్చేసి. ఇప్పుడు మనం దేవేంద్రుడు ప్రతిష్ఠించిన ఉమాకోటేశ్వర స్వామి వారి లింగాన్ని మనం దర్శిస్తున్నాము. ఇక్కడ మనకి వాటర్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుందంట. శివలింగం మునిగే వరకు ఉంటుంది. ఇప్పుడు వేసవికాలం కనుక కొద్దిగా వాటర్ తక్కువగా ఉందంతే. మనం చేసే మంచి పనైనా చెడు పనైనా కోటి రెట్లుని ఇవ్వగలిగే కోటీశ్వర స్వామి వారు అదిగోనండి దర్శనమిస్తున్నారు. దర్శించి ధరించండి. మనకి మన ఆంధ్రప్రదేశ్లో 2 ప్లేసుల్లో మాత్రమే శివకేశవులు ఒకే పీఠంపై కనిపిస్తూ ఉంటారండి. ఒకటి అన్నవర క్షేత్రంలో, 2 ఈ కోటిపల్లి ఈ టెంపుల్లో మనకి శివకేశవులు ఒకే పీఠంపై మనకి దర్శనమిస్తారు. శతభిష నక్షత్ర జాతకులు దర్శించవలసిన ఆలయం అని ఇందాక గురువుగారు సెలవిచ్చారు కదా. వారు ఒక్కరే కాదండి, మనలాంటి వాళ్ళం ఎవ్వరన్నా సరే వెళ్ళి దర్శించవలసిన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ అమ్మవారికి కూడా కుంకుమార్చన అనేది విశేషంగా జరుగుతూ ఉంటుందట. మూల విగ్రహాలను వీడియో తీయవద్దు అని చెప్పడం వలన మిగతా ఆలయాల్లోని స్వామివార్లను అమ్మవార్లను మీకు చూపించడం జరగడం లేదు. ఈ ఆలయంలోనే ఉపాలయములు కలవు. కాలభైరవుడు, నవగ్రహములు, ఇలా ప్రతి ఒక్క ఉపాలయాన్ని కూడా వెళ్ళిన ప్రతి ఒక్కరూ దర్శించి ధరించండి. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.